గోల్డ్ రేట్లు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజుకి గోల్డ్ రేట్ ఎంతుంది? మనం ప్రస్తుతానికి పంజాగుట్టలోని ముకుంద్ జ్యువెల్లరీస్‌లో ఉన్నాము. మనతో పాటు ప్రస్తుతం ముకుంద జ్యువెల్లరీస్ మేనేజర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది? అసలు గోల్డ్, వెండికి ఎంత రేట్ ఈరోజు పలుకుతుందనేది. నమస్కారం అండి. నమస్తే. ఈరోజు అంటే ప్రస్తుతానికి అయితే గోల్డ్ రేట్ ఎంతుంది? అసలు ఇంకా ముందు రోజులలో ఎంత ఉండొచ్చు గోల్డ్ రేట్ అనేది? ఇవాళ గోల్డ్ ప్రైస్ అయితే 22 క్యారెట్ 1 to 1 700 ఉంది మ్యామ్. ఫ్యూచర్ మాత్రం 150 క్రాస్ అవుతుంది అంటున్నారు. ఐ థింక్ ఈ 2-3 మంత్స్లో అయిపోయే ప్రపోజల్స్ అయితే ప్రస్తుతానికి అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మీకు కూడా తెలుసు. సో ఇలా రెగ్యులర్గా ఒక 1 వీక్ ఒక 2-3 ఇంటర్వ్యూస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఎందుకనంటే గోల్డ్ రేట్ ఎవ్రీ డే 2 టైమ్స్ కాకుండా 3-4 టైమ్స్ కూడా గోల్డ్ రేట్ అనేది చేంజెస్ అవుతున్నాయి అన్నమాట. అంటే షేర్స్ ఇది టోటల్గా షేర్స్ డిపెండ్ అయి ఉంటుంది గోల్డ్ మార్కెట్ అనేది. ఒక 10 to 15 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక గోల్డ్ రేట్ మనం లాక్ చేసుకుంటే ఒక 1 వీక్ వరకు అదే స్టేబుల్గా ఉండేదండి. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ అయితే. ఇప్పుడు నవేడేస్ ఎలాగంటే ఒక రోజులోనే 2-3 సార్లు గోల్డ్ రేట్ అనేది మనకి పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. తగ్గడం అనేది ఒక 10-20 రూపాయలు తగ్గితే పెరగడం మాత్రం స్ట్రైట్ అవే పర్ గ్రామ్ 200 రూపీస్ పెరుగుతుంది. నిన్నటున్న గోల్డ్ ప్రైస్ తోటి కంపేర్ చేస్తే ఇవాళ స్ట్రైట్ అవే 230 to 240 పర్ గ్రామ్ పెరిగింది. అంటే 10 గ్రామ్స్ మీద 2400 రూపీస్ పెరిగిందనమాట. అంటే ఇప్పుడు గోల్డ్‌తో పాటు సిల్వర్ రేట్ కూడా అదే విధంగా పెరుగుతుంది. సిల్వర్ రేట్ కూడా అదే విధంగా ఫ్యూచర్‌లో పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా? అందరు అంటున్నారు మేడం 200 రూపీస్ డెఫినెట్గా క్రాస్ అవుతుందని. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది 187 రూపీస్. అంటే నథింగ్ బట్ ఇంకా 13 యాడ్ చేసి 200, అంటే పర్ కేజీ 2 lakhs. అంటే చాలామంది ఇప్పుడు జ్యువెలరీ కొనుక్కోవడానికంటే ఎక్కువ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, గోల్డ్‌ని కొనడం కావచ్చు అలా చేస్తున్నారు. అలా కొనడానికి రీజన్ ఏంటి? జ్యువెలరీ కొంటున్నారు యాజ్ వెల్ యాజ్ మీరు అన్నట్టు ఈ 2-3 మంత్స్లో మాత్రం బార్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మేడం. అంటే మీరు ఎగ్జాంపుల్ అడిగారు కదా సిల్వర్ అని చెప్పేసి అని 160 రూపీస్లో ఉన్న బార్ కాస్ట్ ఇప్పుడు 200, అంటే 1 కేజీ మీద 40,000 జస్ట్ ఒక 15 to 20 డేస్లోనే వచ్చాయి. అలాగనమాట. ఎవరైతే గోల్డ్ మీద ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి ఒక 2-3 ఇయర్స్ వరకు దాన్ని నేను బయటికి తీయొద్దు అనుకున్నప్పుడు వాళ్ళు బార్స్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఓకే. అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది వీక్లీ అంత అంత ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. ఆ పెరగడానికి రీజన్ ఏమిటంటే కస్టమర్స్ కూడా అదే విధంగా కొనడానికి వస్తున్నారా? గోల్డ్ రేట్ అయితే మనం చెప్పలేం మేడం. మీకు ఫస్ట్‌లోనే కూడా చెప్పాను కదా! డిపెండ్స్ మొత్తం ఇది షేర్ అనమాట. అంటే ఆల్ ఓవర్ వరల్డ్ డిపెండ్ అయ్యి ఉంటదనమాట ఈ గోల్డ్ ప్రైస్ అనేది. మనం ఓన్లీ మన ఇండియా అలాగా ఉండదు. ఆల్ ఓవర్ కంట్రీస్ ఏదైతే స్టెబిలిటీగా ఉంటుందో షేర్ మార్కెట్స్‌లో ఇన్‌బిల్ట్ అయిపోయిన తర్వాత ఈ గోల్డ్ ప్రైస్ అనేది మనకి టోటల్‌గా చేంజెస్ అవుతూనే ఉన్నాయి. మీరన్నట్టు 100% సేల్ మీద ఎఫెక్ట్ అయితే ఉందండి. ఎలా ఎఫెక్ట్ అనంటే ఇప్పుడు పర్ గ్రామ్ వచ్చేసి 5,000 రూపీస్, పర్ గ్రామ్ వచ్చేసి ఇప్పుడు 12,000 రూపీస్. అంటే అప్పుడు 1 కేజీ గోల్డ్ అమ్మేది ఇప్పుడు హాఫ్ కేజీ అయింది. అంటే యాజ్ పర్ మీరు ఒక కస్టమర్ అనుకోండి, మ్యారేజ్ అకేషన్‌కి మనం కొనాలి అనుకున్నప్పుడు ఒక 10-15 తులాస్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఉండేది. ఇప్పుడు ఆ 15 తులాస్ కాస్త 10 తులాస్‌కి, 8 తులాస్‌కి అయింది. అనంటే అమౌంట్ రూపంలో మాత్రం స్ట్రెయిట్ అవే 2 కూడా ఒకటే వేలో ఎళ్తుంది. గ్రామ్స్ రూపంలో మాత్రం మనకు తగ్గిద్దండి అంతే. అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ ఇంత పెరుగుతూ వస్తుంది. మధ్య తరగతి వాళ్ళు కొనాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు అంటే గోల్డ్ మీద ఏ కొనాలి అంటే ఎట్లా? మీరు ఒక మేనేజర్‌గా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అలాంటి అప్పుడు వాళ్ళకేం చెప్తారు? మేడం మన ముకుందాలో మాత్రం 100% వేస్టేజ్ చాలా తక్కువ కంపేర్ టు ఆల్ సెక్టార్స్‌లో. ఇంకా నేమ్స్ అని కాకుండా మీరు ఎక్కడ కంపేర్ చేసినా 2-12%. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఈ డిస్‌ప్లేలో కనిపిస్తున్న హారం ఏదైతే ఉందో బయట బ్రాండ్స్‌లో ఇది 22% వేస్టేజ్ ఉంటది మేడం. అంటే ఒక రూ. 1,00,000 మనం గోల్డ్ కొంటే రూ. 22,000 వాళ్ళకి తరుగు చార్జెస్ రూపంలో కట్టాలి. రైట్? మన ముకుందాలో మాత్రం జస్ట్ ఇది 12,000కే కట్టాలి. సో ఆ 12,000 అనేది మనకి 50% అనేది ఇక్కడ తక్కువ. అది ఎలాగా బ్రదర్ అనేది మీ మైండ్‌లో కూడా ఆలోచన వస్తది కదా! ఇది టోటల్లీ ప్యూర్‌లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఫ్యాక్టరీ అవుట్‌లెట్. ఇది డైరెక్ట్‌గా థర్డ్ పర్సన్ ఉండరు. ఇప్పుడు మీ దగ్గర ఫ్యాక్టరీ ఉంది. నాది ఒక జ్యువెల్లరీ షాప్. నేను మీ దగ్గర కొని థర్డ్ పర్సన్ కస్టమర్‌కి అమ్మాలి. ఇప్పుడు అలాగా కాదండి. మీదే ఫ్యాక్టరీ, మనమే సేల్స్ అనమాట. 1-2 ఇంకా థర్డ్ పర్సన్ ఉండరు. కాబట్టి అందుకనే ఇక్కడ ఏది వస్తువు తీసుకున్నా కూడా 2-12% మాత్రమే వేస్టేజ్ ఉంటది. ఇప్పుడు ధన్‌తెరస్ కూడా ఉంది మనకి రేపు. ఆ ధన్‌తెరస్ ఆఫర్ కూడా చాలా బావుంది. మా దగ్గర ఉన్న వేస్టేజే చాలా తక్కువ అండి. దాంట్లో కూడా ఫ్లాట్ 15% ఆఫర్ ఇస్తున్నారు. అంటే ఒక 12% వీఏలో 15% అనంటే నథింగ్ బట్ 10.2%కి మీరు ఐటెమ్‌ని పర్చేస్ చేస్తున్నట్టు. సో ఒక రూ. 1,00,000 కొంటే జస్ట్ 10,000.
అదే ₹1,00,000 బయట కొంటే 22,000, అంటే స్ట్రైట్ అవే మనకి 60 to 65% మనకి రెగ్యులర్గా 365 డేస్ తరుగు ఛార్జెస్లో ఈ ఆఫర్స్ ఎప్పుడూ నడుస్తుంటాయి. మన ఆఫర్లో ఉండడం దానికంటే కూడా ఎప్పుడు కొత్తదనంగా మొన్న కాసు మేళా పెట్టాము, వడ్డానం మేళా పెట్టాము, ఏదో ఒక ఆఫర్ రెగ్యులర్గా ఉంటుంది. వేస్టేజ్లోనే ఇంకాస్త కూడా మనం తక్కువకి ఇస్తాం. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలకి గోల్డ్ పర్చేస్ చేయడానికి ఉండే బ్రాండే మన ముకుంద బ్రాండ్ మేడం. 100% లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంటుంది, హెవీ జ్యువెలరీ ఉంటుంది, అన్ని కైండ్ ఆఫ్ జ్యువెలరీ మన దగ్గర ఉంటుంది. డైమండ్ ఉంటుంది, 18 క్యారెట్ గోల్డ్ ఉంటుంది, 22 క్యారెట్ ఉంటుంది. ఆల్ కైండ్ ఆఫ్ ప్యూరిటీస్లో మనం గోల్డ్ అనేది ఇక్కడ పెట్టాము. ఆల్ కైండ్ ఆఫ్ వెయిట్లు కూడా ఇక్కడ పెట్టాము. ఐదర్ హయ్యర్ కస్టమర్ కానివ్వండి, మిడిల్ కస్టమర్ కానివ్వండి, లోవర్ కస్టమర్ కూడా కానివ్వండి, అన్ని రకాల జ్యువెలరీలు మన దగ్గర రెడీ ఉన్నాయి. మీరు అన్నట్టు గోల్డ్ రేట్ ఎంత పెరిగినా కూడా మన ఇండియా ప్రకారంగా ఎలాగంటే ఎంత గోల్డ్ పెరిగినా ఒక సపోర్టింగ్ కాబట్టనే మన దగ్గర గోల్డ్ బిజినెస్ డెఫినెట్గా జరుగుతుంది. అది 2 lakhs పర్ 10 grams గోల్డ్ వెళ్ళినా కూడా మన ఇండియాలో మాత్రం డెఫినెట్గా గోల్డ్ బిజినెస్ జరుగుతుంది మేడం. ఎలాంటి సందేశం ఉండదు దానిలో. ఓకే, అంటే ఇప్పుడు దీపావళి సీజన్ వచ్చేసింది, పండుగలు కూడా అదే ఈ మంత్లో చాలా ఎక్కువ ఉన్నాయి. ముకుందాకి వచ్చే కస్టమర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు? నేను చెప్పాను కదా మేడం, ఫ్లాట్ 15% ఆఫర్ అనమాట. ధన్తెరస్ అనేది గోల్డ్ జ్యువెలరీలో ఒక ఫెస్టివల్ లాంటిది. సో రెగ్యులర్గా జరిగే బిజినెస్కి 5 నుంచి 10 రెట్లు ఆ రోజు ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ రోజు గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనుక్కుంటే లక్ష్మీ అమ్మవారు మనకి ఇంటికి వస్తున్నట్టు లెక్క. అది మన ఇండియన్ ట్రెడిషనల్లో ఒక ముద్ర పడిపోయింది కాబట్టి అమ్మవారు మన ఇంటికి రావాలని కాస్తో కూస్తా ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఒక తులం కొనుక్కుంటే అసలే లేని వాళ్ళు ఒక 5 grams సిల్వర్ కాయిన్ అన్న కొంటారు. ఇక డబ్బులు ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ బడ్జెట్ ఏదో అనుకుంటారు, డెఫినెట్గా ఆ రోజు కొనుక్కుంటారు. ఆ 1 week కూడా మార్కెట్లో చాలా బిజినెస్ జరుగుతుంది, ఎలాంటి డౌట్ లేదు మ్యామ్. గోల్డ్ రేట్ చాలా పెరుగుతుంది కదా, ఎలా ఉంది ఇక్కడ కలెక్షన్, ఎలా ఉంది గోల్డ్ రేట్? ఇప్పుడు ముకుందాలో చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ టైం కాదు, ఎప్పుడు చాలాసార్లు తీసుకున్నాం మేము. ఇక్కడ స్కీమ్స్ కూడా బాగుంటాయి అండ్ వేస్టేజ్ కూడా తక్కువ అని ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాము. సో నాది డిపాజిట్ స్కీమ్ అయిపోయింది, గోల్డ్ డిపాజిట్. సో అది బ్యాంగిల్స్ తీసుకుందామని వచ్చాము. అంటే ఇప్పుడు గోల్డ్ రేటు రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. మనం గోల్డ్ కొనాలి అన్నా, ఆడవాళ్ళకి గోల్డ్ అంటే చాలా ఇష్టం, కొనాలి అన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేశారు కదా, అసలు ఎలా ఉంది ఇన్వెస్ట్మెంట్ అనేది? అది ఎప్పుడు ప్రాఫిటబులే. ఇప్పుడు నేను గోల్డ్ 80,000 ఉన్నప్పుడు నేను డిపాజిట్ చేశాను. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఎంత పెరిగిందో. సో అది ఎప్పుడు ప్రాఫిటబులే. ఇంకా కానీ కొనాలి అనుకునే మధ్యతరగతి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది కదా, ఇంత గోల్డ్ రేట్లు రోజు రోజుకి. ఈరోజు 24 క్యారెట్ బంగారం వచ్చేసి 1,00,000కు పైగా దాటిపోయింది, 35 వరకు వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇన్వెస్ట్మెంట్ అవగాహన ఉండాలి అంటే. ఆ అవగాహన ఎప్పుడైనా ఉండాలి. ఎంత సేవ్, ఐ మీన్ ఇక్కడ ఇప్పుడు అంటే మన అందరికీ చిన్న ఫంక్షన్ అయినా పెళ్ళి అయినా అవసరం మన ఇండియన్స్కి కాబట్టి కొద్దిగా తులం కొనుక్కునే దగ్గర హాఫ్ తులం కొనుక్కుంటాము. అంటే ఇప్పుడు ఇంత పెరిగింది కదా, అంటే కానీ చాలా కష్టమే. అందరికీ అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు కదా, కష్టమే. ఇంత పెరుగుకుంటూ పోతుంటే ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుందండి. ఇంకా ముందు కొంటామో లేదో, ఇంకా ఇప్పటికీ అది కట్టినారు కదా. ఇప్పుడు ఇంత రేటు పెరిగింది, కానీ ఇంతకు ముందు మీరు కొనేటప్పుడు అప్పటి రోజుల్లో, మీ రోజులలో బంగారం రేట్ ఎంత ఉండేది? 25 నుండి నేను కొనడం స్టార్ట్ చేసిన. అప్పట్లోనే కొన్నాం మేము చాలా వరకు, 30-35 అదే ఎక్కువ అనిపించేది. కానీ చాలా మంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కన్నా జ్యువెలరీ కన్నా ఎక్కువ మంది చాలా గోల్డ్ కాయిన్స్ కొంటున్నారు ఈ మధ్య. దానివల్ల ఏమైనా ప్రాఫిట్ ఉంది? మీకేమైనా ఐడియా? దానివల్ల కూడా ప్రాఫిటే ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడో మ్యారేజ్ ఉన్నది అనుకుంటే అప్పుడు ట్రెండ్స్ ఎట్లా ఉంటాయో తెలియదు కదా, డిజైన్స్ అయినా ఇంకా రేట్స్ ఎట్లుంటాయో కూడా తెలియదు ఫ్యూచర్లో. సో దానివల్ల అయినా కూడా జ్యువెలరీ అనే కాదు, గోల్డ్ ఏ విధంగా కొన్నా కూడా ప్రాఫిటబుల్లే ఉంటుంది. అది ఈటీఎఫ్ అయినా, గోల్డ్ కాయిన్స్ అయినా, జ్యువెలరీ అయినా, ఏ విధంగా అయినా అది మనకి లాభమే వస్తుందని చెప్తాను నేనైతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.